యేసయ్య యొక్క శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ వేద పఠనమును స్తోత్ర ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన యేసయ్యకు స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. మానవుల యొక్క జీవితమునకు ఆశీర్వాదకరమైన నామమైన యేసయ్య యొక్క శ్రేష్టమైన నామానికి స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన దినములంతయు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఎన్నో మేలులు ఉపకారములు చేసి ఈ సమయమందు దేవుని యొక్క సాన్నిధ్యమును మనం అనుభవించుటకు కృపచేతనే దేవుడు అనుగ్రహించిన ఈ వేద పఠనం బట్టి యేసయ్యకు స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వేద పఠనములో పరిశుద్ధాత్మ దేవుడు తన మహిమ కలిగిన స్వరమును వినిపింపచేసి ప్రజల జీవితాలలో దివ్యమైన ఆలోచనలు ధారాళంగా కుమ్మరింపచేసి ప్రజలను అత్యున్నతమైన మహిమకు సిద్ధపరచునట్లు పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రములు చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వేద పఠనములో ఈ సమయమందు ఈ దైవ సాన్నిధ్యములో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి కుటుంబ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా ఆత్మకార్యములు జరిగించినట్లు స్తోత్రించెదము. స్తోత్రం, 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 స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన యేసయ్యా, ఘనమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం దేవా. సర్వోన్నతుడా యేసయ్యా, మీ దయచేత మానవుల జీవితాలలో ఎన్నో వాగ్దానములను అనుగ్రహించిన దేవుడువు. మరి ముఖ్యంగా ఈ కృపాకాలమందున్న మానవులకు మీరు అనుగ్రహించిన అత్యున్నతమైన వాగ్దానమును బట్టి మీకే స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావములు చెల్లించుకొనుచున్నామయ్యా. నేను నా తండ్రి ఇంటికి వెళ్ళుచున్నాను. నా తండ్రి ఇంట అనేకమైన నివాస స్థలములు కలవు. నేను వెళ్ళి వాటిని సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళుదునని అత్యున్నతమైన వాగ్దానమును కృపాకాలమందున్న మానవులమైన మాకు మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఆ వాగ్దాన సంబంధమైన జీవితమును చేయుటకు ఈ సమయమందు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి, మమ్మల్ని బలపరచండి ప్రభువా. మీరు మాత్రమే మమ్మల్ని అయా ఆ మహిమ కలిగిన వాగ్దానమునకు
అయా పొందుకుని వారుగా ఆ వాగ్దాన సంబంధమైన జీవితముతో నింపువారై ఉన్నారు. అందును బట్టి స్తోత్రాలు. అయ్యా ఈ వేద పఠనమును పరిశుద్ధాత్మ దేవ మీరు జరిగించమని వేడుకొనిచున్నాను. పరిశుద్ధాత్మ దేవ మీ ఆలోచనలు అనుగ్రహించమని బ్రతిమలాడుకొనిచున్నాను. సమస్తమైన స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి ఈ యొక్క వేద పఠనమును ప్రారంభించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయమందు మన వాక్య ధ్యానమై ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి 15 వాక్యములు. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయున్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి 15 వాక్యములలో ధవల సింహాసన న్యాయ తీర్పును గూర్చి యేసు ప్రభుని వెంబడించిన అపోస్తలులలో ఒకరైన అపోస్తలుడైన యోహానుకు జీవము కలిగిన దేవుడు దర్శన రూపంలో ఈ ధవల సింహాసనపు న్యాయ తీర్పు యొద్ద జరుగు అనేకమైన సంగతులను చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గడిచిన దినములందు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత ధవల సింహాసనపు న్యాయ తీర్పు మొదటి భాగమును మనము ధ్యానించి ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా ధవల సింహాసనపు న్యాయ తీర్పు 2వ భాగమును కూడా మనము ధ్యానించి ఉన్నాం. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయమందు ధవల సింహాసనపు న్యాయ తీర్పు 3వ భాగమును మనము ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ ఘనమైన సమయమును బట్టి నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంతగానో స్తుతించుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యం వినుచున్న దేవుని ప్రజలారా, మనమందరము కూడా ప్రకటన గ్రంథమును గూర్చి బాగుగా ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ప్రకటన గ్రంథములో ఉన్న
అనేకమైన సంగతులను మనము తెలుసుకొనవలసిన వారమై ఉన్నాం. సాతానుడు ప్రకటన గ్రంథమును గూర్చి తెలుసుకొనకుండా, ప్రజలు తెలుసుకొనకుండా, మానవులమైన మనము ప్రకటన గ్రంథమును ధ్యానించకుండా అనేకమైన కుయుక్తుల చేత, అనేకమైన సంవత్సరముల నుండి అనేక మంది మానవులను అడ్డుకొనుచి ఉన్నాడు. మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును తీసుకుని మనము ప్రకటన గ్రంథము ధ్యానించకుండా అడ్డుకొనుచున్న ప్రతి సైతాను యొక్క తంత్రములను జయించిన వారమై ప్రకటన గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క అంశమును పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము చేత మనము ధ్యానించి సంఘమునకు కావలసిన శ్రేష్టమైన ప్రతి పరసంబంధమైన ఆశీర్వాదములను మనము పొందుకొనవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్ర. నిశ్చయముగా ప్రకటన గ్రంథమును గూర్చి ప్రతి ఒక్క విషయమును ఆత్మదేవుడే మనకు బోధించినట్లుగా, మనకు నేర్పించినట్లుగా, మనతో మాట్లాడినట్లుగా ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రతి అంశమును ఆత్మదేవుడు మనకు బయలుపరిచినట్లు స్తోత్రించదము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రకటన గ్రంథములో ఉన్న ప్రతి ఒక్క విషయము రాబోవు దినములలో జరుగు సంగతులై ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాబోవు యుగములలో ఏమేమి జరుగునో అన్నీయును ముందుగా దేవుడు తన దాసులైన అపోస్తులులకు బయలుపరిచి, అపోస్తులుల ద్వారా ఈ భూమి మీద ఉన్న అనేకమైన ప్రజలకు జీవము కలిగిన దేవుడు బయలుపరుచుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఒక దినము 120 మంది ప్రజలు మేడగదిలో కూడుకొని పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూను వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. 15వ వాక్యములో ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా. చాలండి. ఆ కాలమందు యేసు ప్రభువారు ఒలీవ కొండ మీద నుండి పరలోకమునకు ఆరోహణమైన తర్వాత 120 మంది ప్రజలు
ఒలీవ కొండ దిగి యెరూషలేములో ఉన్న మేడగదిలోనికి వెళ్ళి ఆ మేడగదిలో వారందరూ ఏక మనస్సు కలిగి ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు. దేని కొరకు ప్రార్థన చేయుచున్నారంటే పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకోవడానికి, లేక ఒక మానవుని యొక్క జీవితమును దేవుని యొక్క స్వారూప్యములోనికి మలచడానికి కావలసిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము కొరకు, అనగా ఒక మానవుని యొక్క జీవితం దేవుని పోలికలోనికి మలచబడాలంటే మొట్టమొదటగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మానవులోనికి రావాలి. రెండవదిగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఆ మానవుణ్ణి దేవుని పోలికలోనికి మలచారు. దేవునికి స్తోత్రం. వీరందరూ ఎడతెగక ప్రార్థన చేయుచుండగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించినప్పుడు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి స్తోత్రం. వారందరూ ఎడతెగక ప్రార్థన చేయుచున్నారు, ఏక మనసుతో ప్రార్థన చేయుచున్నారు, విశ్వాసముతో ప్రార్థన చేయుచున్నారు, పట్టుదలతో ప్రార్థన చేయుచున్నారు. దేవుడు వాగ్దానమును చేసిన ఆ వాగ్దానమును నమ్మిన వారే ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ అందరి మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. దిగి వచ్చిన వెంటనే ఈ వింత ఏమిటో, ఈ గంభీరమైన ధ్వనులు ఏమిటని అక్కడికి వచ్చిన పండగ చేసుకునే అనేకమైన ప్రజలు పెంతెకోస్తు పండుగ దినమందు వారి దగ్గరికి వచ్చారు. వారి దగ్గరకు వచ్చినప్పుడు కొంతమంది అపహాస్యం చేశారు. వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు అని అపహాస్యం చేశారు. అయితే అపోస్తుల కార్యాలు 2:14. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి, ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను యోదయ మనుష్యులారా, చాలమ్మ, బిగ్గరగా ఇట్లా నేను ఈ విశ్వ విఖ్యాతమైన క్రైస్తవ ప్రపంచములో మొట్టమొదటి ప్రసంగము, నూతన నిబంధన సంఘానికి మొట్టమొదటి వర్తమానము, నూతన నిబంధన సంఘానికి మొట్టమొదటి సందేశము, పరిశుద్ధాత్మ దేవుడు పేతురులోనికి వచ్చి మేడగది యొద్ద అనేకమైన ప్రజలతో మాట్లాడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటగా ఏమని మాట్లాడి ఉన్నారంటే పరిశుద్ధాత్మ అభిషేకమును గూర్చి యోవేలు ప్రవచనమునెత్తి అక్కడ అనేకమైన విషయాలు మాట్లాడి ఉన్నారు. రెండవదిగా ప్రభు ప్రత్యక్షమగు మహాదినమును గూర్చి మాట్లాడి ఉన్నారు. మూడవదిగా ప్రార్థనా జీవితమును గూర్చి మాట్లాడి ఉన్నారు. నాలుగవదిగా యేసు ప్రభు యొక్క జననమును గూర్చి, మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విశ్వవిఖ్యాతమైన క్రైస్తవ ప్రపంచమునకు మొట్టమొదటి వర్తమానమునిచ్చి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం బాగా గమనించవలసింది, బాగా మనము నేర్చుకోవలసింది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు జననమును గూర్చి, మరణమును గూర్చి, పునరుద్ధానమును గూర్చి
బాగా శ్రద్ధతో వాక్యం వినాలి. పునరుద్ధానమును గూర్చి దేవునికి స్తోత్ర. ఆత్మదేవుడు మాట్లాడి ఉన్నారు. పునరుద్ధానము ఈజ్ ఈక్వల్ టు ప్రకటన గ్రంథము. దేవునికి మహిమ కలుగును గాక. పునరుద్ధానము ఈజ్ ఈక్వల్ టు ప్రకటన గ్రంథము. మొట్టమొదట సందేశము ఒకటి పరిశుద్ధాత్మను గూర్చి, రెండు ప్రభు ప్రత్యక్షమగు మహాదినమును గూర్చి, మూడు ప్రార్థనా జీవితమును గూర్చి, నాలుగు యేసు ప్రభు జనన మరణ పునరుద్ధానమును గూర్చి. పునరుద్ధానము ఈజ్ ఈక్వల్ టు ప్రకటన గ్రంథము. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. పునరుద్ధానము ఈజ్ ఈక్వల్ టు ప్రకటన గ్రంథము అని ఎందుకు మనము సంబోధించి ఉన్నామంటే, పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో యేసు ప్రభువారు ఎప్పుడైతే ఒలీవ కొండ మీద నుండి పరలోకమునకు ఆరోహణమయ్యారో, ఈ భూమి మీద మృతుల పునరుద్ధానముకు సంబంధించి ఆశీర్వాదము ప్రారంభమయ్యింది. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పునరుద్ధానమును యేసుక్రీస్తు వారు సంపూర్తి చేసి ఉన్నారు. అనగా మొట్టమొదటి వరుస, పునరుద్ధానములో మొట్టమొదటి వరుసను యేసుక్రీస్తు వారు సంపూర్తి చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు పేతురులో ఉండి పునరుద్ధానమును గురించి ప్రకటించడం మొదలుపెట్టాడో, వెంటనే మేడగది వద్ద మృతుల పునరుద్ధానపు వరుసలన్నిటిని గురించి కూడా ప్రకటించడం జరిగింది. మొదటి పునరుద్ధానపు వరుస కోసం ప్రకటించబడ్డాది, రెండో పునరుద్ధానపు వరుస కోసం ప్రకటించబడ్డాది, మూడో పునరుద్ధానపు వరుస కోసం ప్రకటించబడ్డాది. పునరుద్ధానములో ఉన్న 7 వరుసలను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనగా ఎప్పుడైతే మొదటి వరుస పునరుద్ధానమును గూర్చి మొదలు పెట్టాడో ఆత్మదేవుడు, వెంటనే పునరుద్ధానపు వరుసలను గూర్చి వారికి బోధించడం జరిగింది. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వాక్యం. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. మేలు చేయువారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు. జీవ పునరుద్ధానము, తీర్పు పునరుద్ధానము. జీవ పునరుద్ధానములో 5 వరుసలు, తీర్పు పునరుద్ధానములో 2 వరుసలు. 5 + 2 = 7 వరుసలు. దేవునికి స్తోత్రం. ఆత్మదేవుడు తన సేవకుడైన పేతురుని నిలబెట్టి 7 పునరుద్ధానపు వరుసలను గూర్చి మేడగది యొద్ద పునరుద్ధానమునకు సంబంధించిన విషయములు వచ్చినప్పుడు 7 వరుసలను గూర్చి అక్కడ క్షుణ్ణంగా ప్రకటించడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే 7 వరుసలు అని మనం సంబోధించుచున్నామో, ఆత్మదేవుని సహాయము చేత 7 వరుసలు = ప్రకటన గ్రంథము. ఎలాగ మనము చెప్పగలమంటే, మొదటి వరుస పునరుద్ధానం అయిపోయింది. యేసు ప్రభు వారు పునరుద్ధానము చెంది తండ్రి ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత రెండో పునరుద్ధానపు వరుస ఎవరికి అంటే, మహిమ కలిగిన సంఘం కొరకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు పునరుద్ధానమైన దినము నుండి
మహిమ కలిగిన సంఘం ఒక దినము ఎత్తబడే అనేకమైన అనుభవములను గూర్చి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో మగ శిశువును గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా మొదటి 3.5 సంవత్సరాలలో పునరుద్ధానము చెందు వరుస కొరకు ప్రకటన గ్రంథంలో రాయబడ్డారు. అదే విధంగా ఏలియా హానోకును గూర్చి ప్రకటన గ్రంథంలో వారిని గూర్చిన పునరుద్ధానమును గూర్చి వ్రాయబడ్డారు. పాత నిబంధన పరిశుద్ధులను గూర్చిన పునరుద్ధానపు వరుసను గూర్చి వ్రాయబడ్డారు. భూమి మీద 1,44,000 మంది యూదులు లేక ఇశ్రాయేలీయుల ప్రజలు దేవదూతల చేత ముద్రించబడి ఈ భూమి మీదే సజీవంగా ఉండి వారు కూడా ఈ 5 పునరుద్ధానపు వరుసలతో అనగా సజీవంగా ఉండి ఈ 1,44,000 భూమి మీద ఉండి వారు కూడా 1000 ఏండ్ల పరిపాలనలోనికి వస్తారు. తర్వాత 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత తీర్పు పునరుద్ధానంలో 2 గుంపుల ప్రజలు ఉంటారు. ఎప్పుడైతే 7 గుంపుల ప్రజల కొరకు అక్కడ ప్రకటించడం మొదలు పెట్టాడో ప్రకటన గ్రంథంలో విషయాలన్నీ వారికి బయలుపరచబడ్డాయి. ఎప్పుడైతే ప్రకటన గ్రంథములో విడవబడిన సంఘమునకు ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఏలుబడి చేస్తాయో ఆ విషయములు ప్రకటించగానే వెంటనే ఒక దైవికమైన భయము 3,000 మంది ప్రజల జీవితంలో పుట్టి వారిలో ఉన్న పాపపు జీవితము, పాపపు బ్రతుకులు, పాపపు ఆలోచనలు, పాపపు నడిపింపు, పాపపు తలంపులు, వారిలో ఉన్న ప్రాచీన పురుషుడు పాప పురుషుడు చనిపోయి ఒక నూతనమైన జీవితం చేయడానికి వారి జీవితములను రక్షణ మార్గమునకు అప్పగించుకున్నట్లుగా అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడ్డాది. దేవునికి స్తోత్రం. ఎందుకు వారికి అంత భయము పుట్టిందంటే ప్రకటన గ్రంథములో జీవము కలిగిన దేవుని సంఘము ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద మానవులకు కలుగు భయంకరమైన పరిస్థితులు సృష్టి ప్రారంభించబడింది మొదలుకొని ఈ సమయం వరకు కూడా ఒక మానవునికి కావచ్చు, ఒక రాజ్యమునకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, లేక ఇశ్రాయేలీలకే కావచ్చు, లేక నోవాహు కాలంలో ఉన్న వారికే కావచ్చు, ఎవరికి కూడా అటువంటి భయంకరమైన పరిస్థితులు ఎవ్వరికీ రాలేదు. ఎప్పుడైతే ఈ 7 వరుసలు అనగా ప్రకటన గ్రంథములో ఉన్న ప్రతి విషయం ప్రకటించబడ్డాదో వెంటనే 3,000 మంది వారి జీవితములను నీతి యావత్తు జరిగించడానికి అప్పగించుకున్నట్లుగా దేవుని లేఖనములు తెలియపరుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 7 పునరుద్ధానపు వరుసలలో మనము ధ్యానించే పునరుద్ధానపు వరుసలు 6వ పునరుద్ధానము, 7వ పునరుద్ధానము, దానిని గూర్చే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11 నుండి 15 వాక్యాలలో రాయబడ్డారు. ఇది అసలు ఎప్పుడు జరుగును? దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది ఎప్పుడు జరుగునంటే మొట్టమొదటిగా మహిమ కలిగిన సంఘం ఈ భూమి మీద నుండి ఎత్తబడాలి. తర్వాత మొదటి 3.5 సంవత్సరములు శ్రమల కాలం, ఆ తర్వాత రెండో 3.5 సంవత్సరములు మహాశ్రమల కాలం, ఆ తర్వాత హార్మిగిద్దోన్ యుద్ధము, ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన, ఆ తర్వాత గోగుమా గోగు యుద్ధం, ఆ తర్వాత
ధవల సింహాసన న్యాయ తీర్పు. దేవునికి స్తోత్రం. 1000 ఏండ్ల పరిపాలన అన్న 9వ యుగంతో ప్రారంభమై ధవల సింహాసనపు న్యాయ తీర్పుతో 9వ యుగం ముగింపు అవుతుంది. ఈ ధవల సింహాసనపు న్యాయ తీర్పు, ఈ ధవల సింహాసనము మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆసీనులై ఉండగా సకల యుగాలలో ఉన్న 6వ పునరుద్ధానపు వరుసకు 7వ పునరుద్ధానపు వరుసకు సంబంధించిన ప్రజలందరూ కూడా ఒక్క చోట పోగు చేయబడతారు. 6వ పునరుద్ధానికి సంబంధించి 7వ పునరుద్ధానమునకు సంబంధించి అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ధవళమైన మహాసింహాసనం మీద ఆసీనుడై ఉండి మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 33 వాక్యములు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి. చాలమ్మ. ధవలమైన మహాసింహాసనం మీద ఆసీనుడై ఉండగా 6వ పునరుద్ధానపు వరుసకు సంబంధించిన వారు, 7వ పునరుద్ధాన వరుసకు సంబంధించిన వారు అందరూ ఒక చోట ఉండగా యేసుక్రీస్తు వారు గొల్లవాడు మేకలను వేరుగా గొర్రెలను వేరుగా ఏ విధంగా వేరుపరుస్తాడో అదే విధంగా యేసుప్రభు వారు కూడా గొర్రెలను ఒకవైపు మేకలను ఒకవైపు ధవల సింహాసనపు న్యాయ తీర్పు దగ్గర ఇరువురిని వేరు చేస్తారు. మనము ఈ సమయమందు ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మేకలను గురించి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం. ఎందుకు వీరు 7వ పునరుద్ధానపు వరుసలోనికి మేకల గుంపులోనికి మరి ముఖ్యంగా తీర్పులోనికి, తీర్పు తదనంతరము ఆరని అగ్నిగుండం లేక ఫైర్ అంటారు, గెహానా, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వాక్యంలో ఉంటుంది. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ఈ మేకలను అనగా ఈ 7వ పునరుద్ధానపు వరుసకు సంబంధించిన వారిని 2వ మరణంలోనికి, అగ్నిగుండంలోనికి ప్రభు వీరిని పంపుతున్నట్లుగా దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఎందుచేత వీరు న్యాయ తీర్పులోనికి వచ్చారు, ఎందుచేత వీరు మేకల గుంపులోనికి వచ్చారు, ఎందుచేత ఆరని అగ్నిగుండంలోనికి వెళ్తున్నారు. ఇంక ఎవరు విడిపించలేరు, ఇంక ఎవరు కాపాడలేరు, ఎవరు కూడా వారిని రక్షించలేరు. యుగ యుగములు కూడా వారు ఆరని అగ్నిగుండంలోనే ఉంటారు. ఎందుకు వీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎందుకు వీరు ఇక్కడికి వచ్చారంటే ఈ మేకల్లో చాలా గుంపులు ప్రజలు ఉన్నారు. ఒక్కొక్క అనుభవాన్ని ఆత్మదేవుని సహాయం చేత ఒక్కొక్క భాగంలో మనం నేర్చుకుందాం. ఎందుకు వీరు వచ్చి ఉన్నారంటే మహిమ కలిగిన సంఘం ఎత్తబడిన తర్వాత, ఇంకా ఎత్తబడలేదు, ప్రభు మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు కడబోరు శబ్దము మ్రోగగానే
యేసుక్రీస్తును పోలిన జీవితం చేసిన ప్రతిష్ఠించబడిన దైవ సేవకులు, ఆ సేవకులను వెంబడించిన ప్రతిష్ఠించబడిన విశ్వాసులు, ఒకటి మృతులు, రెండు సజీవులు. వీరిరువురు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును చేరుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ మహా గొప్ప ఘనమైన శుభప్రదమైన దినము కొరకు ఈ భూమి మీద ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నిశ్చయముగా ఆ గుంపులో మనము కూడా చేర్చబడుదుముగాక. దేవునికి స్తోత్రం. కడబోర శబ్దం మ్రోగిన వెంటనే మహిమ కలిగిన సంఘం ఎత్తబడతారు. ఎత్తబడిన తర్వాత ఈ భూమి మీద ఆది మహాఘట సర్పము లేక క్రీస్తు విరోధి లేక అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్తనియు మృగమనియు ఈ సాతానుడి యొక్క పరిపాలన ఈ భూమి మీద ప్రారంభించబడతారు. 7 సంవత్సరాలు సాతాను యొక్క పరిపాలన, సాతాను యొక్క రాజ్యము, సాతాను యొక్క పరిపాలన కింద ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలు ఉంటారు. ఆ సమయమందు ఈ సాతానుడు ఒక అధికారికమైన ప్రకటనను విడుదల చేస్తాడు. ఏమని విడుదల చేస్తాడంటే, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యం. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వతంత్రులు గాని దాసులు గాని అందరును తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. చాలా శ్రద్ధగా వినాలి. విడవబడిన సంఘమును గురించి వ్రాయబడ్డారు. విడవబడిన సంఘంలో చాలా సంగతులు, చాలా విషయాలు, చాలా అనుభవాలు, చాలా ప్రకటనలు ఉన్నాయి. కానీ ఈ సమయమందు ధవల సింహాసనపు న్యాయ తీర్పుకు సంబంధించి, 7వ పునరుద్ధాన వరుసకు సంబంధించి మేకలను గురించి మనం ధ్యానిస్తున్నాం. వాక్యం వినుచున్న దేవుని ప్రజలారా శ్రద్ధగా వినాలి. విడవబడిన సంఘంలో చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ మనము ధ్యానిస్తున్నది ధవల సింహాసనపు న్యాయ తీర్పు యొద్ద 7వ గుంపుకు సంబంధించి, మేకలకు సంబంధించి, నిత్య నరకమునకు లేక ఆరని అగ్నిగుండమునకు సంబంధించిన 7వ పునరుద్ధాన వరుసను గురించి మనం ధ్యానిస్తున్నాం. ఈ విడవబడిన సంఘము భూమి మీదే ఉంటారు. అంత్యక్రీస్తు వచ్చి కొద్దివారిని గాని, గొప్పవారిని గాని, ధనికులను గాని, దరిద్రులను గాని, స్వతంత్రులను గాని, దాసులను గాని అందరూ, అంటే ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళ్ళందరినీ కూడా వాడు ఏం చేస్తాడంటే బలవంతం చేస్తాడు. దేని కొరకు బలవంతం చేస్తాడంటే, క్రయ విక్రయముల నిమిత్తము మీ నొసట యందు గాని, మీ కుడి చేతి మీద గాని ఈ సంఖ్య 666 ముద్రను వేయించుకోమని బలవంతం చేస్తాడు. ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారే క్రయ విక్రయాలు జరపగలరు. క్రయ విక్రయాలు అనగా అమ్ముట కొనుట.
ఒక దుకాణము యొద్దకు వెళ్ళి కొన్ని బియ్యపు గింజలు కొనాలంటే ఆ దుకాణ యజమానుడు అడుగుతాడు, 666 నెంబర్ ఉందా లేదా, ఆ ముద్ర ఉందా లేదా. ఆ ముద్ర ఎవరికైతే ఉంటుందో వారికే బియ్యం అమ్మబడుతుంది. ఆ ముద్ర ఎవరికైతే ఉంటుందో వారికే గోధుమలు అమ్మబడతాయి. ఆ ముద్ర ఎవరికైతే ఉంటుందో వారికే నూనె అమ్మబడుతుంది. 666 ముద్ర లేకపోతే బియ్యం అమ్మబడవు, గోధుమలు అమ్మబడవు, చక్కెర అమ్మబడదు, నూనె అమ్మబడదు, ద్రాక్షారసం అమ్మబడదు. ఈ భూమి మీద ఏ పదార్థాలు కూడా అమ్మరు. మానవుడు పోషించబడే శారీరకంగా బలంగా ఉండుట కొరకై, లేక ఆహారము లేక దేహము క్షీణించిపోయి రోగములు గుండా నడిపించబడతాదని ప్రజలు భయపడిన వారే. ఆ ముద్ర లేక ఇప్పుడు చాలా మంది ఫోన్లో నెట్ బ్యాలెన్స్, ఈ నెట్ ద్వారా ప్రపంచంలో ఉన్న సంగతులన్నీ తెలుసుకుంటున్నారు మానవులు. కానీ విడవబడిన సంఘానికి ఫోన్ రీఛార్జ్ చేయించుకోవాలంటే 666 ముద్ర ఉండాలి. నెట్ బ్యాలెన్స్ ఉండాలంటే 666 ముద్ర ఉండాలి. ఇంట్లో ఫ్యాన్ తిరగాలంటే 666 ముద్ర ఉండాలి. ఎందుకంటే కరెంటును ప్రభుత్వం యొద్ద నుండి మనం కొనుగోలు చేస్తాం. వాటర్లో ఒక ట్యాప్లోంచి వాటర్ రావాలంటే మున్సిపాలిటీకి పన్ను కట్టాలి మనం. ఆ పన్ను కట్టినప్పుడే మున్సిపాలిటీ వారు ఏం చేస్తారంటే వాటర్ సప్లై చేస్తారు. ఆ పన్నుని మనం ఏం చేస్తామంటే చెల్లించిన ఎడల ఆ నీళ్లు ఇస్తారు. అంటే క్రయ విక్రయాలు, నీళ్లు కొనాలన్నా, కూల్ డ్రింక్స్ కొనాలన్నా, ఫోన్ రీఛార్జ్ చేయించాలన్నా, ట్రైన్ ప్రయాణం చేయుటకు టికెట్ కొనాలన్నా, ఫ్లైట్లో ప్రయాణం చేయడానికి టికెట్ కొనాలన్నా, ఒక పెన్ను కొనాలన్నా, ఒక పుస్తకం కొనాలన్నా, భూమి మీద క్రయ విక్రయాలు, అమ్ముట కొనుట జరగాలంటే ఒక మానవునికి 666 ముద్ర ఉండాలి. ఆ ముద్ర ఎవరైతే వేయించుకుంటారో వారందరూ కూడా మేకల గుంపులోనికి వెళ్తారు. కన్ఫామ్. దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 1-2 వాక్యాలు. మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని. 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిమి. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గల వారికి, అదుగో ఎవరైతే అపవాదికి లేదా క్రూర మృగానికి భయపడి 666 ముద్ర వేయించుకుని క్రయ విక్రయాలు జరిపి ఉన్నారో వారందరి మీద కూడా తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా దాని ప్రతిమకు నమస్కారము చేయి వారికిని, ఆ మృగము యొక్క ముద్ర గల వారికిని, దాని ప్రతిమకు నమస్కారము చేసిన వారికిని బాధాకరమైన చెడ్డ పుండులు పుట్టెను. ఆ ముద్ర ఎవరేయించుకున్నారో వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9-10 వాక్యాలు. అప్పుడు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగు చెప్పెను, ఆ క్రూర మృగమునకును
దాని ప్రతిమకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి తన నొసటి అందేనే గాని చేతి మీదనేమి చేతి మీదనే గాని ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమియు కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును ఆ మద్యమును వాడు త్రాగును. ఆ పరిశుద్ధ దూతల ఎదుటను ఆ గొర్రెపిల్ల ఎదుటను ఆ అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. అగ్ని గంధకములు చేత వాడు బాధింపబడును. వాడు అనగా ఎవరంటే మహిమ కలిగిన సంఘముగా ఎవరైతే తమ జీవితాన్ని కట్టుకోకుండా మహిమ కలిగిన సంఘముగా వారి బ్రతుకులను కట్టుకోకుండా మహిమ కలిగిన సంఘముగా వారి జీవితములను కట్టుకోకుండా దేవుని యొక్క రహస్య రాకడలో విడవబడతారో, విడవబడిన తర్వాత ఈ భూమి మీద సైతాను యొక్క పరిపాలనలో క్రయ విక్రయాలు జరిగించుటకు 666వ ముద్రను ఎవరైతే వేయించుకున్నారో వారందరూ కూడా అగ్ని గంధకముల చేత బాధింపబడుదురు. ఎందుకు వీరు ధవల సింహాసనపు న్యాయ తీర్పులోనికి 7వ పునరుద్ధానపు వరుసలోనికి మేకలు గుంపులోనికి వచ్చి ఉన్నారంటే మొట్టమొదటగా మనం గమనించవలసింది ఏంటంటే వారు అపవాది యొక్క పరిపాలనలోనికి వెళ్ళి 666వ ముద్రను వేయించుకున్నారు. ఎందుకు అపవాది పరిపాలనలోనికి వెళ్ళారంటే భూమి మీద ఉన్న దినాలలో వారి జీవితాలను మహిమ కలిగిన సంఘంగా కట్టుకోలేదు. ఎవరైతే మహిమ కలిగిన సంఘముగా వారి జీవితాలను, వారి బ్రతుకులను, వారి కుటుంబాలను, ఆ గ్రామాలను, లేకపోతే ఈ భూమి మీద పరిచర్య చేస్తున్న సేవకుడు కావచ్చు, సేవకురాలు కావచ్చు, విశ్వాసి కావచ్చు, ఎవరైనా సరే మహిమ కలిగిన సంఘముగా కట్టుకోరో వారు ప్రభు రాకల్లో విడవబడతారు. వారు అపవాది యొక్క పరిపాలనలోనికి వెళ్తారు. అపవాది పరిపాలనలో ఒక గుంపు ప్రజలు 666 ముద్ర వేయించుకుంటారు. వీరు ఎక్కడికి వెళ్తారంటే ధవల సింహాసనపు న్యాయ తీర్పులోనికి 7వ పునరుద్ధాన వరుసలోనికి వెళ్ళి దేవుని చేత తీర్పు పాలయ్యి వీరు 6వ అగ్నిగుండంలోనికి వెళ్తారు. కాబట్టి దేవుని ప్రియ సహోదరుడా, దేవుని ప్రియ సహోదరి, దేవుని ప్రజలారా, వాక్యం వినుచున్న ఎక్కడున్నా సరే, అనేకమైన ప్రాంతాల్లో ఉండి వాక్యం వినుచున్న ప్రజలారా, అనేకమైన దేశాల్లో ఉండి ఈ వాక్యం వినుచున్న ప్రజలారా, శ్రద్ధగా వినండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము విడవబడడానికి వీలు లేదు. అందుకే దేవుడు ఈ సమయంలో మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనము విడవబడకూడదంటే, అపవాది యొక్క పరిపాలనలోనికి వెళ్ళకూడదంటే, ధవల సింహాసనపు న్యాయ తీర్పులోనికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే మహిమ కలిగిన సంఘంగా కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మరి మహిమ కలిగిన సంఘంగా మనల్ని మనం కట్టుకోవాలంటే ఏం చేయాలి? యోధాపత్రిక 21వ వాక్యం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు. నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం. ఈ జీవితంలో మనల్ని మనం కట్టుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నిత్య జీవార్థమైన కనికరము కొరకు మనం కనిపెట్టుకోవాలి. దీన్నే రహస్య రాకడా. ప్రభు మధ్యాకాశములోనికి వచ్చే రహస్య రాకడను
నిత్య జీవార్థమైన కనికరము. దేవునికి స్తోత్రం. ఈ కనికరము కొరకు మనలో కనిపెట్టుకొని ఉండాలి. ఒకవేళ ఈ సమయంలో వచ్చినా మనం కనిపెట్టుకొని ఉండాలి. రాత్రికాల సమయంలో ప్రభు వచ్చినా కనిపెట్టుకొని ఉండాలి. రేపు వచ్చినా కనిపెట్టుకొని ఉండాలి. ప్రభు ఏ సమయంలో, ఏ దినము, ఏ గడియ, ఏ మాసం, ఏ సంవత్సరం ఎప్పుడు వచ్చినా మనము ముందుగానే కనిపెట్టుకొని ఆ రహస్య రాకడ కొరకు ఎదురు చూడాలి. ఈ విధంగా కనిపెట్టుకోవాలంటే మన శక్తి చేత కాదు, మన బలము చేత కాదు, మన ఆలోచనల చేత కాదు. దేవుని శక్తి చేత, దేవుని బలము చేత, దేవుని ఆలోచనల చేత మాత్రమే ఈ కార్యం మనలో జరిగి మనము ప్రభు రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకోగలం. ఆ ఆలోచనలే దేవుడు తన సేవకుడైన యోధాను ప్రేరేపింపచేసి సార్వత్రిక సంఘానికి తెలియపరుస్తున్నాడు. మొట్టమొదటిగా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు. దేవునికి స్తోత్రం. అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. అతి పరిశుద్ధమైనది అనగా వాక్యము. దేవునికి స్తోత్రం. వాక్యము ఇజ్ ఈక్వల్ యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో లోపం లేదు, యేసుక్రీస్తులో పాపం లేదు. యేసుక్రీస్తు పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరని ఈ సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మానవునికి కూడా ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ప్రశ్న వేస్తే ఇప్పటికి కూడా ఎవరైనా సరే ఆయనలో పాపం ఉన్నదని ఎవ్వరు చెప్పలేకపోయారు. దానికి కారణం ఏంటంటే ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి ఎవ్వరు కూడా, ఒకవేళ ఆయన్ని పరిశీలన చేసిన వారు కూడా అంటున్నారు, ఈయన నీతిమంతుడు, ఈయన పవిత్రుడు, ఈయనలో లోపం లేదు, ఈయనలో ఏ తప్పు లేదు. శాస్త్రులు పరిశీలన అంటున్నారు, ఈయనలో ఏ లోపం లేదు. పిలాతు అంటున్నాడు నీతిమంతుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. వాక్యము మీద మన జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యం అయితే సిద్ధంగా ఉంది. వాక్యము మీద, వాక్యం ఈజ్ ఈక్వల్ అతి పరిశుద్ధమైనది. వాక్యము మీద మన జీవితాలను కట్టుకోవాలి. మరి వాక్యమును గూర్చి మనం విశ్వసించాలంటే ఈ వాక్యమును గూర్చి ప్రకటించేవారు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలా మంది ప్రకటిస్తున్నారు వాక్యాన్ని. భూమి మీద ఎక్కడ చూసినా వాక్యాన్ని ప్రకటించే వారికి కొదువు లేదు. ఏ గల్లీలో చూసినా, ఏ గ్రామంలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ దేశంలో చూసినా వాక్యమును ప్రకటించే వాళ్ళు కుప్పలుగా ఉన్నారు, తండోలుగా ఉన్నారు. కానీ అపోస్తులు ఏమంటున్నారంటే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ వాక్యం, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. దేవునికి స్తోత్రం. వాక్యమును గూర్చి అందరూ తెలియపరచలేరు. వాక్యములను శ్రేష్టమైన మహిమ కలిగిన గుణములను గూర్చి ఎవరు తెలియపరచలేరు. వాక్యములో ఉన్న అతి పరిశుద్ధమైన జీవితమును గురించి ఎవరు తెలియపరచలేరు. ఎవరు తెలియపరచగలరంటే ప్రతిష్ఠించబడిన దైవ సేవకులు మాత్రమే తెలియపరచగలరు. వారు పిలవబడిన వారు, వారి ఏర్పాటులో ఉన్నవారు, వారు దేవుని చేత పంపబడిన వారు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న ప్రతిష్ఠించబడిన అపోస్తులు. దేవునికి స్తోత్రం. ప్రాణములోను శరీరములోను
ఆత్మలోను సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నవారు అపోస్తలులు. దేవునికి స్తోత్రం. అపోస్తలు చాలా ప్రతిష్ఠితులు ఉన్నాయి. జీవవాక్యమును గూర్చి, అతి పరిశుద్ధమైన దానిని గూర్చి మేము మీకు తెలియపరుస్తాం. ఆ అతి పరిశుద్ధమైన వాక్యమే మమ్మల్ని పిలిచి ఆది యందు ఉన్న అనేకమైన విషయములను మాకు బయలుపరిచింది. ఆది యందున్న తండ్రి సంకల్పమును గురించి మాకు బయలుపరిచింది. ఆది యందున్న తండ్రి ఏర్పాటును గురించి మాకు బయలుపరిచింది. జగతికి పునాది వేయబడక మునిపే తండ్రి సంకల్పంలో ఉన్న మహిమ కలిగిన సంఘమును గుర్చిన ఉన్నతమైన ఆలోచనలన్నీ మాకు ప్రకటించాడు యేసయ్య. వాటిని మీకు ప్రకటిస్తాం రండి. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకోవడానికి రండి అని ప్రతిష్ఠించబడిన అపోస్తులు పిలుస్తున్నారు. ఎవరైతే ఈ పిలుపుకు లోబడి అపోస్తుల దగ్గరికి వెళ్ళాలి, వారు వస్త్రాలలో సమర్పణ కలిగి ఉంటారు, శరీరంలో సమర్పణ కలిగి ఉంటారు, ప్రాణంలో సమర్పణ కలిగి ఉంటారు, ఆత్మలో సమర్పణ కలిగి ఉంటారు, తల వెంట్రుకల విషయంలో సమర్పణ కలిగి ఉంటారు. ఎన్నో ప్రతిష్ఠతలు. దేవునికి స్తోత్రం. వారు ప్రకటిస్తారు అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితాలను కట్టుకునే అనుభవాలు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. వారు ఏమని ప్రకటిస్తున్నారంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వాక్యం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అపోస్తులు వాక్యమును గూర్చి, వాక్యము ఈజ్ ఈక్వల్ టు యేసుక్రీస్తు, యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు అతి పరిశుద్ధమైన వాడు. ఈ అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితాలను కట్టుకోవడానికి అపోస్తులు ప్రకటిస్తున్నారు. ఆకాశం క్రింద ఎన్నో నామాలు ఉన్నాయి, ఆకాశం కింద ఎన్నో నామాలు ఉన్నాయి, ఆకాశం కింద ఎందరో ప్రజలున్నారు, ఆకాశం కింద దేవుడు అని పిలిపించుకునేవారు ఎందరో ఉన్నారు. కానీ ఈ నామము వలన మాత్రమే రక్షణ మీకు కలుగుతాది. ఈ నామము అనగా అతి పరిశుద్ధమైనది. ఈ నామము అనగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో రక్షణ కలుగుతాదని అపోస్తులు ప్రకటించుచున్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ మాటను విశ్వసించిన 3,000 మంది వారి జీవితములను ప్రారంభ రక్షణకు అప్పగించుకోవడానికి మారు మనసుకు సంపూర్ణంగా అప్పగించుకున్నారు. మారు మనసు అనగా పాపపు జీవితమును సమాధి చేసి ఒక నూతనమైన జీవితం చేయుటకు తమ్మును తాము ఒక సంపూర్ణమైన నిర్ణయానికి అప్పగించుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే ఒక వ్యక్తిలో మారు మనస్సును చూసిన వెంటనే విశ్వాస జీవితంలో దేవుడు ఇంకనూ కొనసాగింప చేస్తాడు. మారు మనసు పొందిన వెంటనే అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవడానికి నీటి బాప్తిస్మమును, ఆశీర్వాదమునకు దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తికి నీటి బాప్తిస్మమును ఇచ్చినప్పుడు దైవ సేవకులు ఏమని అడుగుతారంటే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 38వ వాక్యం. వారు త్రోవలో వెళ్ళుచుండగా
వారు త్రోవలో నుండి వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నీళ్లు ఉన్న ఒక చోటకు వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. ఇక్కడ ఒక వ్యక్తి మారు మనస్సు అన్న ప్రారంభ రక్షణలో నుండి దేవుడు ఇంకా విశ్వాస జీవితంలో ఇంకను లోతుల్లోనికి లేక ఉన్నతమైన అనుభవాల్లోనికి నడిపిస్తాడు. మారు మనసు సంపూర్తి అయిన వెంటనే నీటి బాప్తిస్మంలోనికి నడిపిస్తారు. ఆ నీటి బాప్తిస్మం ఇచ్చినప్పుడు అక్కడ ఏమని అడుగుతున్నారంటే, పరమ తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని నీవు విశ్వసించుచున్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కిందన ఫుట్నోట్లో రాయబడ్డది, యేసుక్రీస్తును నీవు విశ్వసించుచున్నావా? దేవుని కుమారుడని విశ్వసించుచున్నావా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నావా? అప్పుడు నపుంసకుడు అంటున్నాడు, అయ్యా యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నేను విశ్వసిస్తున్నాను. మరి యేసయ్య ప్రకటించిన బోధనను విశ్వసించుచున్నావా? అయ్యా అతడు తండ్రి యొద్ద నుండి బోధన తీసుకుని వచ్చాడు, ఆ బోధన నేను విశ్వసిస్తున్నాను. అలాగ విశ్వసించిన వాళ్ళే నీటి బాప్తిస్మానికి అర్హులు. ఆ బోధలో ఏముందంటే, నీటి బాప్తిస్మమును కూర్చున్న మర్మం 1, పాపములను ఒప్పుకోవాలి. 2, పాపములను విడిచిపెట్టాలి. 3, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసుకోవాలి. 4, ప్రతిష్ఠించబడిన అపోస్తులు లేక ప్రతిష్ఠించబడిన అపోస్తుల చేత పంపబడిన సేవకులు నీటి బాప్తిసం ఇవ్వవచ్చు. దేవునికి స్తోత్రం. 1, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడడం అనగా చాలా విషయాలు ఉన్నాయి. 1, మారు మనసు, అది విశ్వాస జీవితమునకు సంబంధించింది. 2, నీటి బాప్తిసం విశ్వాస జీవితమునకు సంబంధించింది. మనము ప్రభు రహస్య రాకడకు కట్టుకోవాలంటే 1, మారు మనసు పొందాలి, 2, నీటి బాప్తిసం పొందాలి. అంత మాత్రమే కాదు, మరలా తర్వాత అనుభవాల్లో అంటున్నాడు యోధా పత్రికలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఎందులోనంటే అండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. 1, మారు మనసు, 2, నీటి బాప్తిసం, 3, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన ఎవరు చేస్తారు అంటే, పరిశుద్ధాత్మను గూర్చిన ఉపదేశం వినాలి, ఆత్మదేవుడు ఉన్నాడన్న సంగతి ఎరగాలి, ఆత్మను ఏ విధంగా పొందుకోవాలో ప్రతిష్ఠించబడిన దైవ సేవకుల యొద్ద యేసు ప్రభు దగ్గర అపోస్తులు నేర్చుకునే రీతిన మనము కూడా నేర్చుకుని పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించి పరిశుద్ధాత్మను పొందుకొని అన్య భాషలు మనం మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. చాలా మంది అన్య భాషలు మాట్లాడిన వెంటనే ఇంకా నేను ప్రభు రాకడికి సిద్ధపడిపోయాను అనుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు. అక్కడ ఏమంటున్నాడంటే ఆత్మదేవుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. 1, మారు మనసు, 2, నీటి బాప్తిసం, 3, పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొని ఆ అభిషేకం ద్వారా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన కోసం చాలా క్లారిటీగా, చాలా జ్ఞానంగా, మర్మంగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని లేఖనాల్లో ఉంచారు. 1 తెస్సలోనికీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వాక్యం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక పరిశుద్ధాత్మ వలన 1వ అధ్యాయం 6వ వాక్యం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకునిన వారైతిరి. మమ్మును ప్రభువును
పోలి నడుచుకుని వారైతిరి. మారు మనసు పొంది నీటి బాప్తిస్మమును పొంది అతి పరిశుద్ధమైన దాని మీద మన జీవితములను కట్టుకొనుచు ఉండగా, నీతి యావత్తు జరిగించడానికి మన జీవితములను అప్పగించుకొనుచుండగా, మన జీవితంలోనికి ఉపద్రవం వంటి సమస్యలు, నిందలు, అవమానములు, రాళ్ల దెబ్బలు, కొరడా దెబ్బలు, బెత్తము దెబ్బలు, చెరసాలలో వేయబడుట, అనేకమైన ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితం గుండా రావచ్చు. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, లేక తెస్సలోనికలో ఉన్న ప్రజల జీవితాల్లో గొప్ప ఉపద్రవములు వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో, దేవునికి స్తోత్రం, వారు ప్రార్థన చేస్తున్నారు, మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ సమస్యలు, ఉపద్రవం వంటి సమస్యలు, ప్రతికూలమైన పరిస్థితులు, భయంకరమైన సమస్యలు ఏలుబడి చేస్తున్నప్పుడు వారు ప్రార్థన చేయుచుండగా దేవుని అభిషేకం వారిలోనికి దిగి వచ్చి ఆ అభిషేకం వారితో మాట్లాడుతుంది. ఆ అభిషేకం వారిలోనికి వచ్చింది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు. అన్య భాషలు ఏమని మాట్లాడుతున్నారు అని మనం గమనించినట్లయితే, తెస్సలోనికలో ఉన్న ప్రజలకు తెలుగు రాదు అనుకోండి, హిందీ రాదు అనుకోండి, ఉర్దూ రాదు అనుకోండి, కన్నడ రాదు అనుకోండి. ఇప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడి వారికి తెలియని భాషలో మాట్లాడుతున్నారు. దేవుడిచ్చిన మహిమ ఎదుట ఈ శ్రమలు, ఈ కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని పరిశుద్ధాత్మలో ఆనందించుచు, తండ్రి నువ్విచ్చు మహిమ ఎదుట ఈ ఉపద్రవములు ఎన్న తగినవి కావు, ఈ చెరసాలు ఎన్న తగినవి కావు, ఈ శ్రమలు ఎన్న తగినవి కాదు, నువ్విచ్చు మహిమ ఎదుట ఈ శ్రమలు చులకనివైనవని పరిశుద్ధాత్మలో వారు ప్రార్థన చేయుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఒకటి పరిశుద్ధాత్మతో నింపబడాలి, రెండు అన్య భాషలు మాట్లాడాలి, మూడు ఆత్మ నడిపింపుకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఆత్మ నడిపింపుకు సంపూర్ణంగా అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఆత్మ నడిపింపుకు సంపూర్ణంగా అప్పగించుకుంటారో ప్రత్యేక జీవితంలో కట్టబడతారు, దైవిక స్వస్థతలో కట్టబడతారు, దేహమును దేవునికి అప్పగించుకునే అనుభవంలో కట్టబడతారు, మహిమ కలిగిన దేహము కొరకు ఎదురు చూస్తారు. దేవునికి స్తోత్రం. మరియు దేవుని ప్రేమయందు నిలిచి ఉండి, దేవుని ప్రేమయందు నిలిచి ఉండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వాక్యం. యోహాను సువార్త 15:10. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని, నేను, యేసు ప్రభువారు అంటున్నారు, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయందు యేసుక్రీస్తుని నేను నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల, మీరును నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు, నా ప్రేమయందు నిలిచియుందురు. దేవునికి స్తోత్రం. ఒకటి మారు మనసు, రెండు నీటి బాప్తీసం, మూడు పరిశుద్ధాత్మ అభిషేకం, నాలుగు ప్రత్యేక జీవితం, ఐదు దైవిక స్వస్థత, ఆరు దేవునికి సంపూర్ణంగా ప్రాణాత్మ శరీరములను అప్పగించుకొనుట, ఏడు దేహ విమోచన కొరకు ఎదురు చూచుట. ఈ 7 అనుభవాలు. ఈ 7 అనుభవాలలో ఉండి మరి ముఖ్యంగా దేవుని ఆజ్ఞలను యేసుక్రీస్తు ఏ విధంగా పాటించాడో అదే విధంగా మనము కూడా యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను సంపూర్ణమైన విధేయతను కనపరచాలి. ఆజ్ఞల కోసం మనం ధ్యానించినప్పుడు మొట్టమొదటగా మానవుడికి ఒక్క ఆజ్ఞ మాత్రమే ఇవ్వబడ్డది. ఆ ఒక్క ఆజ్ఞ 10 ఆజ్ఞలుగా మలచబడ్డది.
ఆ 10 ఆజ్ఞలు కొత్త నిబంధనకు 2 ఆజ్ఞలుగా ఇవ్వబడ్డాయి. 2 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోను, పూర్ణ బలముతోను, పూర్ణ శక్తితోను, పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను. రెండోదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఈ 2 ఆజ్ఞలకు, యేసు క్రీస్తు నోట నుండి వచ్చిన ఆజ్ఞలకు సంపూర్ణమైన విధేయతను కనపరిచిన వారికే ప్రభు యొక్క రహస్య రాకడ. 1 అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకోవాలి, 2 పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి, 3 దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. అప్పుడు దేవుని యొక్క నిత్య జీవము కొరకు, నిత్య జీవార్థమైన కనికరం కొరకు మనం కనిపెట్టగలము. వారికే రహస్య రాకడ. వారు మాత్రమే కడబోరు శబ్దము వినగలరు. వారు ప్రభువునందు మృతులు కావచ్చు, కొత్త నిబంధనకు సంబంధించి ప్రభువునందు సజీవులు కావచ్చు. ఆ విధంగా ఎవరైతే కట్టుకుంటారో వారే ప్రభు రహస్య రాకడలో ఎత్తబడతారు. ఆ జీవితమునకు వారు అప్పగించుకోలేదు కాబట్టే ప్రభు రహస్య రాకడలో విడవబడ్డారు. అపవాది యొక్క పరిపాలనలోనికి వెళ్ళారు. 666 ముద్ర వేయించుకున్నారు. వారు నిత్య తీర్పులోనికి, లేక ధవల సింహాసనపు తీర్పులోనికి వెళ్ళి, మేకల గుంపులోనికి వెళ్ళి, నిత్య అగ్నిగుండంలోనికి వెళ్ళారు. మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ స్థితిలోనికి కానీ, ఆ అనుభవాలలోనికి కానీ వెళ్ళడానికి ఎంత మాత్రం వీలు లేదు. మనం అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. 2 పరిశుద్ధాత్మలో ప్రార్థనలు చేయాలి. 3 దేవుని ప్రేమ యందు నిలిచి ఉండాలి. నిత్య జీవార్థమైన కనికరము కొరకు కనిపెట్టుకుని ఏ శిక్షలోనికి వెళ్లకుండా ప్రభు రహస్య రాకడలో మనం ఎగిరిపోవాలి. నిశ్చయముగా ఈ అనుభవాలలో దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన. సర్వోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, మీ అత్యున్నతమైన కనికరము చేత ఈ సమయమందు అనేకమైన ప్రజలను మీరు దర్శించారు. స్తోత్రాలు. ఈ సమయంలో ఎవరైతే ప్రభువా మీ స్వరం విన్నారో వారెట్టి పరిస్థితుల్లో అపవాది యొక్క పరిపాలనలోనికి వెళ్ళకూడదన్నది మీ ఉన్నతమైన ఆలోచన అయినందుకు స్తోత్రాలు. ఎంత మాత్రమో కూడా ధవల సింహాసనపు న్యాయ తీర్పులోనికి వెళ్ళకూడదన్నది మీ ఉన్నతమైన ఆలోచన అయినందుకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. దేవుని ప్రేమ యందు నిలిచి ఉండి ఒక దినం కడబోర శబ్దం విని మీ పోలికను ధరించుకోవాలని మీరు మాట్లాడారు. దేవ స్తోత్రాలు. నిశ్చయముగా బిడ్డలందరినీ అనుభవాలు స్థిరపరిచినందుకు స్తోత్రాలు. ఆ అనుభవాలు గుండా కట్టుచున్నందుకు స్తోత్రాలు దేవా. మీ మహాదయ చేత అయ్యా మీరు మమ్మల్ని దర్శించి, బలపరిచి, ఆదరించి, ధైర్యపరిచి, పవిత్రపరిచినందుకు స్తోత్రాలు. మరో పర్యాయం మేమందరం కూడుకోవడానికి కృపనివ్వయ్యా. మీ స్వరం వినడానికి కృపనివ్వయ్యా. అనేకమైన దేశాలలో, అనేకమైన గ్రామాలలో ప్రజలు ఈ యొక్క పరిచర్య ద్వారా మీ స్వరం వినడానికి కృపను దయచేసి మహిమను పొందుకోమని అయ్యా మమ్మల్ని అందరినీ మీ రహస్య రాకడలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ సమయమందు వాక్యమైన ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబమునకు తోడయుండి ఆ నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.